ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్న శారీతో అయితే 2 లేయర్స్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేనైతే 4 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. దానికోసం లైనింగ్ని ముందుగా సింగిల్ ఫోల్డ్ వేసుకొని తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఒకేసారి కట్ చేస్తున్నా. యోక్ పార్ట్ కటింగ్ కోసం ఇలా కట్ చేసుకోవాలి. దీంట్లో 4 ఫోల్డ్స్ ఉంటాయి. ముందుగా కింద అంచులు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పార్ట్లో ఎంత వచ్చేసి నేను 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని వాటిని ఒక లైన్ లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు మార్క్ చేసుకుందాం. నడుము లూజు 7 ఇంచెస్ తీసుకున్నా. ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నా. బోట్ నెక్ డ్రెస్ కాబట్టి షోల్డర్ 6 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ కే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ 32 ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నేను చూపిస్తున్న ఈ కొలత ప్రకారం మీరు డిజైన్ చేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ అయితే 8 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నా. ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ కి యాడ్ చేసుకున్నా. ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ షేప్ రావడం కోసం ఇలా 3 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పు చూసుకుందాం. నెక్ వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నా. బ్యాక్ నెక్ డీప్ 3.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నా. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. యోక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాం. ఒకవేళ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలానే మరెన్నో డిజైన్స్ మన ఛానల్లో మార్క్ చేసుకున్నాం కదా, అయితే దానికి ఒక 1/2 ఇంచ్ అని లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. కస్టమర్ ఏం చెప్పారంటే బ్యాక్ సైడ్ చిన్నగా హోల్ పెట్టమని చెప్పారు. దానికోసమే నేను ఇట్లా చిన్నగా డ్రాప్ షేప్ వచ్చేలా మార్క్ చేస్తున్నా. యోక్ పార్ట్ లైనింగ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శారీని తీసుకొని మనం యోక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ శారీలో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే యోక్ పార్ట్కి ఫ్రంట్ వచ్చేలా డిజైన్ చేయాలని ఇలా సెట్ చేసిన దీన్ని. ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక మిగిలిన శారీ ఉంది కదా, దాన్ని అయితే నేను బ్యాక్ సైడ్కి సెట్ చేస్తున్నా. ఎందుకంటే క్లాత్ ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలా కటింగ్ అయితే చేస్తున్నా. అంతే, యోక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని అయితే తీసుకుందాం. అది రైట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి పైకి. తర్వాత దాని మీద లైనింగ్ని ఇలా వేసుకోవాలి. తర్వాత నెక్ చుట్టూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ అయ్యాక నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా కార్నర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే వాటిని మనం రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది సరిగ్గా రావడం కోసం ఇలా చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు లైనింగ్ అనేది పై వైపు ఉండేలా సెట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకున్నాక చూడండి షేప్ అనేది ఎంత బాగా కనబడుతుందో. అలానే మనం టక్స్ ఇచ్చుకోకుండా రివర్స్ చేసామనుకోండి ఇలా రాదు షేప్ అనేది. రివర్స్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసాక లైనింగ్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేశాక నెక్స్ట్ స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి కదా, అందుకే మనం స్లీవ్స్ కటింగ్ చూద్దాం. ఇప్పుడైతే శారీని తీసుకొని మనకి హ్యాండ్స్కి క్లాత్ ఎంత సరిపోతుందో అంత క్లాత్ని మనం ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయాక ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే మనం తీసుకున్న క్లాత్ని చివరన సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వెడల్పు ఏమో 12 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఏమో 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. హ్యాండ్స్ కింద కుచ్చుల కోసం అని 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. తర్వాత హ్యాండ్ షేప్ వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది. కటింగ్ అయితే చేసుకుందాం. హ్యాండ్ కటింగ్ అయిపోయాక హ్యాండ్స్ చివరలా ఇట్లా ఓపెన్స్ ఉంటాయి కదా, వాటిని మనం దారాలు అనేవి బయటికి రాకుండా ఇట్లా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఎలాస్టిక్ యాడ్ చేసుకున్నాం. నేనైతే 8 ఇంచెస్కి ఎలాస్టిక్ తీసుకున్నా. ఎందుకంటే సాగుతుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా. ఇలా దగ్గరికి కనుక్కుంటూ ఎలాస్టిక్ని మనం హ్యాండ్స్కి అనేది జాయిన్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ఒకవైపు మాత్రమే స్టిచ్ వేసుకున్నాం. ఇప్పుడు ఇంకో వైపు కూడా వేసుకుందాం. అప్పుడే మనకు కుట్ట అనేది స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఇలానే మనం ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం యోక్ పార్ట్కి స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ పార్ట్ రాగానే అక్కడ చిన్న చిన్నగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకున్నాక స్లీవ్స్ జాయిన్ చేయడం అయిపోయింది. అలానే ఇంకో వైపు కూడా స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ హ్యాండ్స్ వేసుకున్నాక ఎలా ఉందో మీరే చూడండి. ఇప్పుడు యోక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది. డౌన్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. మీకు ముందే చెప్పా కదా, ఈ సారీలో నాకు కలంకారీ ప్రింట్ అనేది చాలా బాగా నచ్చిందని. అది నేను ఫ్రిల్స్కి కింద వచ్చేలా సెట్ చేస్తున్నా. సారీకి వచ్చిన ఈ బోర్డర్ అనేది నాకు అంత మంచిగా అనిపించలేదు. అందుకే ఓన్లీ నేను కలంకారీ ప్రింట్ వరకే ఫ్రిల్స్కి వచ్చేలా కటింగ్ అనేది చేస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లేయర్ ఉంది కదా, దాన్ని మనం చిన్న చిన్నగా ఎలా ఫ్రిల్స్లో సెట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న దాని మీద లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. దగ్గర కుట్టు కాదు, దూరం కుట్టు వేసుకోవాలి. మొత్తం మనం స్టిచ్ వేసేటప్పుడు 2 దారాలు ఉంటాయి కదా, అందులో ఒక్కదాన్ని పట్టుకొని మనం ఇలా దగ్గరికి లాగాలి అన్నట్టు. ఓన్లీ ఒక్క దారంతోనే ఇలా దగ్గరికి అనుకోవడం వల్ల కుచ్చులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అలానే దగ్గరికి అనుకోవాలి మొత్తం మిగిలిన క్లాత్ని కూడా. అంతే 2 లేయర్స్లో ఒక లేయర్ ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా మనకు. ఇప్పుడు మెయిన్ లేయర్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. కలంకారీ ప్రింట్ ఉన్న లేయర్ అయితే కట్ చేసుకున్నాం కదా, మిగిలిన శారీని కూడా అలానే ఫోల్డ్ ఉంచుకొని 22 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ లెంత్ ఎంత వస్తుందో చూద్దాం. 22 + 12 ఇంచెస్ ఎంత, 34 ఇంచెస్ కదా. అందులో 2 ఇంచెస్ ఖర్చులకు కుట్టుకు పోయినా మనకు 32 ఇంచెస్ వరకు బాటమ్ లెంత్ వస్తుంది. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి మనము ఫ్రిల్స్ అనేది ఫస్ట్ ఫ్రిల్స్ రెడీ చేసుకున్నాం కదా, అవి అయితే జాయిన్ చేసుకుందాం. ఇలా ఫ్రిల్స్ అనేవి సమానంగా అనుకుంటా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసుకోవాలి మనం. మొత్తం ఫ్రిల్స్ అన్ని జాయిన్ చేశాక ఎట్లా వచ్చిందో మీరే చూడండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం యోక్ పార్ట్కి జాయిన్ చేసుకుందాం. అది ఎలానో చూద్దాం. యోక్ పార్ట్ని ఇలా పెట్టుకొని దానికి మనం నడుం దగ్గర ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్ ఇలా జాయిన్ చేసుకోవాలి. జస్ట్ కుచ్చులు ఇలా పెట్టుకోవాలని చూపిస్తున్నా, కానీ మీరు చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకొని మనం బాటమ్ కి పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్, అలా పెట్టుకున్నా ఓకే. ఇలా ఫ్రిల్స్ అన్నవి పెట్టుకున్నాక నడుం దగ్గర స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. చూసారు కదా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నాక ఫ్రాక్ ఎలా ఉందో. ఇప్పుడు మనం బాటమ్ కి లైనింగ్ అనేది జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఆ లైనింగ్ కటింగ్ చూద్దాం. 4 మీటర్స్ లైనింగ్ లో 1 మీటర్ యోక్ పార్ట్ కి పోయినా మిగిలిన 3 మీటర్స్ ఉంటుంది కదా, దాన్ని మనం బాటమ్ కి అనేది కట్ చేసుకుందాం. నేను తీసుకున్నది క్రేప్ లైనింగ్ అయితే కాదు, పాలిస్టర్ లైనింగ్. దాన్ని ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని కోన్ షేప్ లో అనేది ఫోల్డ్ చేసుకోవాలి. యోక్ పార్ట్ కట్ చేసుకున్న లైనింగ్ ని మనం ఈ లైనింగ్ మీద పెట్టుకొని నడుం లూజ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. మనం లెంత్ అనేది మార్క్ చేసుకుందాం. మనకు ఫ్రాక్ బాటమ్ లెంత్ ఎంత ఉంది, 32 ఇంచెస్ కదా. అయితే మనం లైనింగ్ అనేది ఒక 2 ఇంచెస్ ఆఫ్ చేసుకొని 30 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకోవడం అయిపోయాక ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. అయితే మనకు 1 సైడ్ అయితే ఇలా జాయింట్ పడుతుంది. అదైతే క్రేప్ లైనింగ్కి అయితే జాయింట్ పడదు, కానీ పాలిస్టర్ కాబట్టి జాయింట్ పడుతుంది పక్క. కట్ చేసుకున్న లైనింగ్ని మనం ఇప్పుడు ఒక పార్ట్కి అయితే జాయిన్ చేసుకుందాం. స్టిచ్చింగ్ అయ్యాక ఫ్రాక్ అయితే ఇలా కనిపిస్తుంది. మనం ఇప్పుడు అయితే సైడ్లు స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా శారీది, అదే స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత మనం సైడ్లు అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికి నడుము దగ్గర కట్టుకోవడానికి నేను డోరీస్ అయితే యాడ్ చేస్తున్నా. అంటే సైడ్లు కొంచెం లూజ్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. కట్ చేసుకున్నాం కదా, అప్పుడు మనం నడుము లూజు చెస్ట్ లూజు ఉన్నదానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కూడా మనం సేమ్ అలానే నడుము దగ్గర ఒక 2 ఇంచెస్కి, చెస్ట్ దగ్గర ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ మీదనే కుట్టు వేసుకుంటూ పోవాలి. అప్పుడైతే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రాక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. ఈ డ్రెస్ది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.